మనం 3 సార్లు ఓంకారాన్ని ఉచ్చరించి మొదలు పెడదాం. ఓ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం. సద్గురుం బ్రహ్మ విద్వరం. మనం అధ్యాత్మ రామాయణం చదువుతున్నాం కాబట్టి మొదటి శ్లోకాన్ని చదువుదాము. ఓకే, ఎవరన్నా నన్ను ఫాలో చేయండి, అన్మ్యూట్ చేసి. యః పృథివీ భరవారణాయ దివిజైః यः पृथिवीभरवारणाय दिविजैः सम्प्रार्थितश्चिन्मयः सम्प्रार्थितश्चिन्मयः सञ्जातः पृथिवीतले रविकुले सञ्जातः पृथिवीतले रविकुले मायामनुष्यो व्ययः मायामनुष्यो व्ययः निश्चक्रं हतराक्षसः पुनरगात् निश्चक्रं हतराक्षसः पुनरगात् ब्रह्मत्वमाद्यं स्थिराम् ब्रह्मत्वमाद्यं स्थिराम् कीर्तिं पापहरां विधाय जगताम् कीर्तिं पापहरां विधाय जगताम् तं जानकीशं भजे. तं जानकीशं भजे. మనం ఇది ఈరోజు డిస్కషన్ మొదలు పెట్టే ముందు వర్ణ గారు మీ క్వశ్చన్ ఉంది కదా, మళ్ళీ ఒకసారి అడగండి. మీరు మ్యూట్ లో ఉన్నారు. ప్రశ్న ఏంటంటే రాముడుగా కానీ కృష్ణుడుగా రావడానికి కానీ అక్కడ ఏంటి రావణాసురుని చంపడం వీటన్నిటికీ కారణం వాళ్ళకి శాప విమోచనం. సనక సనంద బ్రహ్మజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన శాపం. ఆ సమయంలో విష్ణు యొక్క నైజం ఏంటి? శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ. ఆ పర్టిక్యులర్ టైంలో జై విజయ్ చేసింది రైట్. ఎవరిని లోనికి రానియద్దు అంటే వాళ్ళు రానియలేదు. అదే అంటే రానివ్వకూడదని ఎక్కడుంది? దట్స్ వాట్ ఓకే, రామాయణ సినిమాలో చూశాను. ఓకే, లెట్స్ బి ఓకే ట్రాన్స్పరెంట్. ఓకే, సో బట్ దట్ ఈస్ హౌ వాళ్ళకి శాప కారణం వల్ల వాళ్ళు 3 జన్మలు సెలెక్ట్ చేసుకున్నారు హరి విరోధులుగా ఉండడానికి. వచ్చి వాళ్ళ ఉన్న దగ్గరే వాళ్ళని చంపేయాలి. వీళ్ళు అక్కడికి వెళ్ళరు. విష్ణువు ఏ రూపంలో వచ్చినా వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వచ్చి వాళ్ళని చంపాలి, వాళ్ళకి విముక్తినివ్వాలి. నేను అనేది ఏంటంటే ఆ టైంలో దే ఆర్ నాట్ రాంగ్. లోనికి రావద్దంటే లోనికి రానిలేదు, వీళ్ళు శాపం ఇచ్చారు. ఎందుకని అంటే దెన్ విష్ణు వచ్చి వాళ్ళని పోనీ సనక పిల్లలు బ్రహ్మజ్ఞానులైనా మీరు చిన్నపిల్లలు కదా, తప్పు అలా చేయకూడదు, నేను రాలేదని అని అలా అనలేదు.
కానీ వీళ్ళకి శాపానికి విమోచనానికి ఇచ్చారు. అంటే ఐఎమ్ షూర్ ఇది సినిమాలో వచ్చింది కానీ బట్ దెర్ ఈస్ అ రీజన్ బిహైండ్ వాట్ హ్యాపెన్. అంటే జయ విజయులు అఖండ తేజోమయులు అయి ఉంటారు, లేకపోతే విష్ణుకి ద్వారపాలకులుగా ఉండాలంటే ఎంతో తపశ్శక్తి ఉంటేనే కానీ ఆ స్థాయికి రారు వాళ్ళు. అలాంటి వాళ్ళు నాకేంటంటే వాళ్ళు ఏం మిస్ చేశారు అక్కడ, మిస్ సంథింగ్. సో వాళ్ళకి నేర్చుకోవడానికి దట్స్ వెరీ కన్ఫ్యూజింగ్ ఫర్ మీ. ఓకే, ఇప్పుడు మనకు రామాయణంలోనే ఎన్నో వర్షన్స్ ఉన్నాయి. ఓకే, అధ్యాత్మ రామాయణం ఉంది, వాల్మీకి రామాయణం ఉంది. ఇప్పుడు వాల్మీకి రామాయణంలో కథ ప్రకారం అంటే ఉదాహరణ చెప్తున్నాను. వాల్మీకి రామాయణంలో ఎలా ఉంది నేను చెప్పే ఉంటాను మీకు. ఏది పాయసం ఎలా పంచారన్న విషయంగా 50% కౌశల్యకి, 37.5% సుమిత్రకు, 12.5% కైకేయికి పంచారని. ఇందులో అధ్యాత్మ రామాయణంలో ఎలా ఉంది, పంచడంలో చెరసగం పంచారు. ఎవరికి? కైకేయికి, కౌశల్యకు. సుమిత్రకు అసలు ఇవ్వలేదు. సుమిత్ర మధ్యలో అక్కడికి వస్తే చెరసగం వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి ఉంది. ఇలా కొన్ని కొన్ని పుస్తకాల్లో కొంత ఇవి మార్పులు ఉండడం సహజం. ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రమాణం ఏమిటి అంటే ఒక తెలుగు సినిమా. ఓకే, ఇప్పుడు సినిమాలో వాళ్ళు కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళ అంటే ఇప్పుడు డైరెక్టర్కే కానివ్వండి, లేకపోతే కథ రాసిన వారికే కానివ్వండి, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసి ఉండొచ్చు, లేకపోతే దానికి ఒక ప్రమాణం ఉండొచ్చు. ఆ ప్రమాణం అంటే ఇప్పుడు అందులో ఉన్న దానికి ప్రమాణం ఏమిటి అనేది నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన దాని ప్రకారం నేను చెప్తాను. ఓకే, నేను చదువుకున్న దాని ప్రకారం ఏమిటి అంటే, సినిమా ప్రకారం కాదు, పుస్తకంలో చదువుకున్న దాని ప్రకారం ఏమిటి అంటే, వారికి జయ విజయులకు సాత్విక అహంకారం ఉంది. ఆ సాత్విక అహంకారం ఏమిటి? మేము ఎంతో అదృష్టవంతులం కాబట్టి ఈ భగవంతుడికి ఇలా అంటే రక్షకులుగా ఉన్నాము, అంటే భగవంతుడిని రక్షించేది ఎవరు? ఓకే, ద్వారపాలకులుగా ఉన్నాము అని చెప్పేసి. దాని మూలంగా ఏమైంది అంటే, వీరు సనత్ కుమారులు వస్తే వారి బాల్యులుగా వాళ్ళు చిన్నపిల్లల ఆకారంలో ఉండేసరికి వీళ్ళు వాళ్ళ ఒక గొప్పతనాన్ని గుర్తించలేక చిన్నపిల్లలుగా భావించి వాళ్ళను వెళ్ళగొట్టడానికి ప్రయత్నించడం, దాని మూలంగా శాపానికి గురి కావడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు అన్న దాంట్లో తప్పు లేదు. ఏమిటి అంటే, ఇది జరిగినప్పుడు ఏమైంది అంటే, భగవంతుడు విష్ణుమూర్తి బయటకు వచ్చి చెప్తారు. ఎవరికి? ఈ సనత్ కుమారులకు క్షమాపణ అడుగుతారు. అడిగి ఆయన ఏం చెప్తారంటే, వీళ్ళు అంటే ఇప్పుడు నా కింద పనిచేసే వాళ్ళు దాసుడి తప్పుకి బాధ్యత యజమాని నిర్వహించాలి. కాబట్టి వీళ్ళని రక్షించడానికి అని చెప్పేసి వీళ్ళు 3 జన్మలు ఎత్తితే నేను 4 జన్మలు ఎత్తుతానని చెప్పేసి. ఎందుకంటే హిరణ్యాక్షుడిని చంపడానికి 1 జన్మ అవుతుంది, హిరణ్యకశిపుడికి 1 జన్మ అవుతుంది, రావణ కుంభకర్ణుడికి 1 జన్మలో సరిపోయింది. అలా ఓకే, అలా వీళ్ళు 3 జన్మలు ఎత్తితే నేను 4 జన్మలు ఎత్తుతా అని చెప్పేసి 4 జన్మలు ఎత్తారని చెప్పేసి ఉందన్నమాట. అయితే ఇదంతా కథాపరంగా. మనం ఇంకొక లెవెల్ అది అంటే ఇప్పుడు మనం ఎలా అంటే ఇంకొక లెవెల్ డీప్ గా వెళ్ళాం అనుకోండి. ఏమిటి అంటే, ఎప్పటి వరకైతే ద్వైత భావన అయితే ఉంటుందో, ఓకే, నేను భగవంతుడు వేరు అనే భావన ఉంటుందో, ఈ కథ ఏం చెప్తుందంటే, నీవు భగవంతుడికి ద్వారపాలకుడిగా అయినా ఉన్నట్టు అనుకున్నా కూడా అది అద్వైతం అనే భావన మాయ. ఆ మాయలో
ఎప్పుడు కూడా ఒక స్థిరత్వం ఉండదు, మార్పు జరుగుతూనే ఉంటుంది. ఏది అంటే ద్వైతంలో గ్యారెంటీ ఏమిటి అంటే మార్పు మాత్రమే గ్యారెంటీ. మిగతా స్థిరత్వం అనేది ఏది ఉండదు. దానివల్ల ఏమైంది, అంతటి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా రాక్షసులుగా మారిపోయారు. రాక్షసులుగా ఉన్న వాళ్లకు మోక్షం వచ్చింది. ఇట్లా అందుకని చెప్పేసి ఏమిటి అంటే, అలాంటప్పుడు ఈ ద్వైతంలో ఏది నేను భగవంతుడి ఆ దాసుడిగా ఉంటాను, భగవంతుడి కాళ్ళ దగ్గర ఉంటాను, నాకు ద్వైతం కావాలి అనుకోవడం కూడా ఒక స్థాయిలో అది ఏంటంటే లిమిటెడ్ అన్నమాట అది. ఓకే, అది పూర్తి కాదు, అది సంపూర్ణం కాదు అది. ఓకే, అది ఆ, ఎందుకంటే ద్వైతం ఉన్నంత వరకు మాయ అనేది ఉంది. ఏది నేను నువ్వు అని రెండు రెండు రకాలుగా చూసే ఇది ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైతే మనం ఈ ద్వైతాన్ని దాటుకుని అద్వైతానికి వస్తామో అప్పుడు భగవంతుడు భక్తుడు అనే భేదం లేదు. ఓకే, కాబట్టి ఏది సారూప్య ముక్తి, సాలోక ముక్తి, ఓకే, ఇవన్నీ ఆ, 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 అవన్నీ టెంపరీ అన్నమాట. అవన్నీ కూడా కేవలం ఆ ఏమంటాము అవి ద్వైత భావన ఉన్నంత వరకు ఆ మాయలో ఉండడమే మనం. ఓకే, ఆ మాయలో ఉన్నప్పుడు ఏదైనా జరగవచ్చు. అది దాని యొక్క ఆ, అర్థం. ఓకే, అందువల్ల ఆ ఆ కథ అలా చూపించడం జరిగింది. ఓకే. ఓకే, సార్ మనం బాలకాండలో అంటే మనం అది పోయిన వారం థ్యాంక్ యూ అమ్మా. పర్లేదండి. సరే, పోయిన వారం మనం కలవలేదు. 2 వారాల క్రితం 5వ సర్గ ముగించాము, 6వ సర్గ మొదలు పెట్టాము. 5వ సర్గలో ఏం చూసాము అంటే అహల్య స్తోత్రాన్ని చూసాము. చూసిన తర్వాత అందులో మనం ఇప్పుడు ఆవిడ గారి పూజ అవన్నీ చూసిన తర్వాత భగవంతుడు శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు విశ్వామిత్రుడితో కలిసి మిథిలా నగరానికి వచ్చారు. అక్కడ జనక మహారాజును చూశారు. అక్కడ వారు శివధనుస్సును కూడా చూశారు. ఆ శివధనుస్సును చూస్తే శివధనుస్సు అంటే ఏమిటి, త్రిపురాసురులు అంటే ఏమిటి, ఎందుకంటే ఇప్పుడు శివుడికి సాధారణంగా మనం ఏ అంటే ఫోటోలో కానివ్వండి ఎక్కడ కానీ చూసినా కానీ శివుడికి త్రిశూలం ఉంటుంది, కానీ ఈ సాధారణంగా ధనుస్సు తోటి చూపించరు. ఆ ధనుస్సు అంటే ఏమిటి అనేది మనం మాట్లాడుకున్నాం. ఓకే, మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ 16వ శ్లోకం నుండి స్టార్ట్ చేద్దాము. ఓకే, తప్పు పేజీలో ఉన్నా. సారీ. ఇప్పుడు ఈ కథ కథ ప్రకారం ఏం చేసాము అంటే జనక మహారాజు ఏమనుకున్నారు, సరే ఈ శివధనుస్సును తెప్పించారనమాట. ఎందుకు తెప్పించి ఈ శివధనుస్సు యొక్క కథ రామ్ విశ్వామిత్రుడు చెప్తున్నారు. ఏమని, ఈ ఈ శివధనుస్సు శివుడు త్రిపురాసులను వధించడానికి వాడారు. ఓకే, మనం చెప్పుకున్నాం శివధనుస్సు అంటే ఓంకారము. ఓకే, ఈ ఓంకారాన్ని ధనుస్సుగా వాడడం అనేది కఠోపనిషత్తులో వస్తుంది, తర్వాత ముండకోపనిషత్తులోనూ వస్తుంది. ఓకే, రెండు ఉపనిషత్తులో వస్తుంది. ఓంకారాన్ని ధనుస్సుగా వాడి తద్వారా బ్రహ్మత్వాన్ని పొందడం అని చెప్పేసి. ఓకే, ఆ శివధనస్సు ఆ ప్రణవనాదాన్ని ఎవరైతే సంధింపజేయగలుగుతారో వాళ్ళకే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తా అని చెప్పారు. అంటే ఏమిటి, మనకు రెండు స్థాయిలో చూడొచ్చు. ఇప్పుడు మామూలుగా శివధనుస్సు ఇప్పుడు కథాపరంగా చూస్తే ఏమిటంటే శివుడు ఎక్కువ పెట్టిన ధనస్సు పరమాత్మ ఈశ్వరుడు పరమేశ్వరుడు ఆయన ఎత్తి పట్టుకున్న ధనస్సు అంటే ఆయన స్థాయికి ఆయన పట్టుకున్నారు అంటే ఏమిటి, అది చాలా బరువు, చాలా గొప్పది, అందువల్ల ఎవరు ఎత్తలేరు. అలాంటిది ఎత్తి దాన్ని సంధింప చేయగలుగుతారో వాళ్ళకి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానడం ఒకటి. రెండవది ఏమిటి అంటే పరబ్రహ్మ తత్వాన్ని అందుకోగలిగే వారే
ఆ ఓంకార ఉపాసన చేయగలుగుతారు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఆనంద స్వరూపం. ఆ ఆనంద స్వరూపం అంటే బ్రహ్మత్వం ఆల్రెడీ ఉంది. ఓకే? ఈ ఈ శివధనస్సు ఎవరి దగ్గర ఉంది అంటే విదేహరాజు దగ్గర ఉంది. విదేహరాజు అంటే జనకుడి ఇంకో పేరు విదేహరాజు. విదేహరాజు అంటే ఏమిటి? దేహాభిమానం లేకపోవడం, దేహాభిమానం కానీ దేహాసక్తి కానీ లేక ఉన్నవారు. అంటే ఏమిటి? ఆయన ఆల్రెడీ జ్ఞాని. అందుకని చెప్పేసి ఆయన ఇంట్లో ఆ ఓంకారం ఇది ఉందన్నమాట. ఇప్పుడు మనం సీత గురించి మనం మాట్లాడుకోలేదు కదా పోయిన వారం. సీత అంటే ఏమిటి, ఎవరు అని. ఇప్పుడు సీతాదేవి జనకుడి ఇంట్లో పుట్టలేదు. ఆవిడ భూమిలో నుండి పుట్టుకొని వచ్చింది. భూమిలో నుండి పుట్టుకొని వచ్చింది అంటే భూమిలో పుట్టలేదు కూడా, భూమిలో కూడా దొరికింది. తను దొరికారు అంటే ఏమిటి అంటే సీతాదేవికి అనాది అని ఒక అర్థం చేసుకోవాలి. అనాది అంటే ఏంటి? మొదలంటూ లేనిది. మొదలంటూ లేనిది ఏమి ఉన్నాయి? భగవంతుడు అంటే పరబ్రహ్మ స్వరూపం మొదలు లేని. ప్రకృతికి మొదలు లేదు, జీవికి మొదలు లేదు, కర్మలకు వాసనలకు మొదలు లేదు, వీటన్నిటికీ మొదలు లేదు. కానీ విషయం ఏమిటంటే అనంత అంటే అంతం లేనిది కేవలం భగవంతుడు ఒకటే. ప్రకృతి, జీవం, కర్మ, వాసనలు వీటన్నిటికీ అంతం ఉంది. సరే, మరి ఇన్నిటికి మొదలు లేకుండా ఎలా ఉంది అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అంటే ఒక లైన్ అంటూ లేదు. ఇప్పుడు మన ఇండియాలో ఎక్కడ ఏ కౌంటర్ దగ్గర లైన్ అంటూ మనం నిలబడం. ఓకే, సో ఒక రైల్వే టికెట్ కౌంటర్ అనుకోండి. రైల్వే అది ఆ కౌంటర్ ఇంకా ఓపెన్ చేయలేదు అంటే అంటే ఇప్పుడు లైన్ కడుతున్నారేమో, మన ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం సంగతి అనుకోండి. ఓకే, ఆ కౌంటర్ దగ్గర ఇంకా కౌంటర్ ఓపెన్ చేయలేదు కాబట్టి వచ్చిన వాళ్ళంతా తలా ఒక చోట నిలబడి ఉన్నారు. కౌంటర్ ఓపెన్ చేయగానే టక్కన అందరు అక్కడికి వచ్చేసారు. ఓకే, అందులో మొదలు వచ్చిన వాళ్ళు ఎవరు? ఈ కౌంటర్ ఓపెన్ చేసిన వాళ్ళ పద్ధతిలో ఎవరైతే కౌంటర్ ఓపెన్ చేశారో అంటే కౌంటర్లో టికెట్లు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ సినిమా టికెట్లే కానివ్వండి, రైల్వే టికెట్లే కానివ్వండి, అతను ఆ కౌంటర్ ఇలా అది కిటికీ ఓపెన్ చేసేసరికి ఏమైంది? అక్కడ 20 మంది ఉన్నారు. 20 మంది ఇలా చేతిలో డబ్బులు పెట్టుకుని ఇలా లోపలికి పెట్టేస్తా ఉన్నారు. చెయ్యి పెడుతుంటే అందులో మొదలు వచ్చింది ఎవరని అతను ఎలా గ్రహించగలుగుతాడు? గ్రహించలేడు. ఎందుకంటే అతని దృష్టిలో అతను వచ్చేసరికి ఇవన్నీ ముందే ఉన్నాయి. అలాగే ఎప్పుడైతే ఈ జీవంతో పాటు అనుభవము, ఈ అనుభవానికి అనుభవము, తెలుసుకోవడము, బుద్ధి అనేవి వచ్చేసరికే ఆ బుద్ధికి ముందే ఈ కర్మలు, వాసనలు, ప్రకృతి, మాయ, జీవము ఇవన్నీ ఉండే అన్నమాట. అందువల్ల ఈ బుద్ధికి ఈ వీటిలో ఏది మొదలు ఏది చివర, దీని ఆర్డర్ ఏంటి, ఎలా వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి, అవన్నీ ఏవి తెలియదు ఈ బుద్ధికి. అందువల్ల ఏమిటంటే వీటన్నిటిని అనాది అని అంటుంది అనమాట. ఓకే, అలాగే ఈ ప్రకృతి కూడా అనాది. ప్రకృతి అనాది, భగవంతుడు అనాది. మరి ఈ రెండిటికి ఏదైనా తేడా ఉందా? ఉంది. ప్రకృతి అనాది అని ఎందుకు అన్నామంటే మనం ప్రకృతిలో భాగం. ఏది మనం అంటే మన శరీరం. ఈ మనోబుద్ధి చిత్తహంకారాలు ఇవన్నీ ప్రకృతిలో భాగం. ఈ ప్రకృతి మూలంగా వచ్చినాయి. ఇవి రావడానికి ముందే ప్రకృతి ఉంది కాబట్టి మనం ప్రకృతిని అనాది అంటున్నాం. కానీ ప్రకృతి కూడా భగవంతుడిలో నుండి వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు భగవంతుడిలో మళ్ళీ ఐక్యమైపోతుందో మనకు తెలియదు. ఓకే, కానీ
ఈ ప్రకృతి ఎప్పుడంటే అప్పుడు భగవంతుడు ఐక్యమైపోతుంది, ఎప్పుడంటే అప్పుడు భగవంతుడు బయటకు వస్తుంది. అందువల్ల ఏంటంటే పరమాత్ముడు పరబ్రహ్మ స్వరూపంలో ఎలాంటి మార్పు ఉండదు. ఆ పరబ్రహ్మ స్వరూపం ఎప్పుడైతే తనలోని మాయాశక్తిని తో అంటే ఓహో ఈ ఈ ఈ నా మాయాశక్తి ఉంది అనే ఒక భావన అయితే వస్తుందో అదే పరమాత్ముడిని అప్పుడు మనం ఏమంటాము? ఈశ్వరుడు అని అంటాం. ఓకే? ఏంటి మామూలుగా మనం అది చిన్న విషయంలో ఒక ఈక్వేషన్ రాస్తాం. ఏంటి? బ్రహ్మన్ ప్లస్ మాయా ఈక్వల్స్ ఈశ్వర అని. ఓకే? మాయతోటి ఎప్పుడైతే ఆ పరబ్రహ్మ స్వరూపం మాయతోటి ఏకీభవిస్తారో, మాయను గుర్తిస్తారో అప్పుడు ఈశ్వరుడు అవుతారు. అట్లా. సో అలా ఈ సీత కానివ్వండి, లక్ష్మి అనండి, లేకపోతే శక్తి అని అనండి, ఇవన్నీ భగవంతుడి శక్తి ఎప్పుడంటే అప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడంటే అప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే? కానీ ఆ బయటకు వచ్చినప్పుడు ఆ ప్రకృతిలో నుండి మొత్తం అన్ని పుట్టుకొస్తాయి. ఆ ప్రకృతిని ఆ సీతాదేవి ఏదో గర్భంలో నుండి పుట్టడం చూపించడం ఇష్టం చూపించే బదులు భూమి నుండి పుట్టుకొచ్చిందని చూపించారు. సీత అంటే కూడా అర్థం ఏమిటంటే ఆ పదానికి ఇప్పుడు రామ అనే పదానికి ఏంటి అర్థం అనుకున్నాము? ఆనందం అనుకున్నాం కదా. సీత అనే పదానికి అర్థము నాగలి. నాగలి అన్నమాట. అంటే ఏమిటి? నాగలి నాగలి అని ఎందుకు చూపిస్తున్నారు అంటే, ఇప్పుడు భూమి ఇలా ఉన్న భూమిలో అంటే ఒక భూమిలో మనం ఏం చేస్తామంటే ఒక నాగలి పట్టేది దున్నుకుంటూ పోతే భూమి నుండి ఎన్నో రకాలు వస్తాయి. ఎన్నో రకాల ఐటమ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు అందులో నుండే మీకు రకరకాల కూరగాయలు వస్తాయి. అందులో నుండే ఇప్పుడు మనం ఒక రకంగా ఆహ్, ఆ భూమిలో నుండి పుట్టిన వాళ్ళమే. ఓకే. సో, అంటే భూమి మీద ఉన్నయన్నీ ఆ భూమిలో నుండే వస్తున్నాయి. అంటే ఏమిటి? ఎలా అయితే ప్రకృతిలో నుండి అన్నీ పుట్టుకొనొచ్చాయో అలాగే భూమిలో నుండి అన్నీ పుట్టుకొచ్చినాయి. అంటే ఆ భూమిలో నుండి ఏదైతే తీసుకురాగలుగుతుందో ఆ కొత్త కొత్త జీవాలు బయటికి తీసుకురాగలుగుతుందో ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి సీత. అందువల్ల సీతాదేవి గారికి అంటే ఆ పేరు అలా వచ్చిందనమాట. ఇది సీత. ఇప్పుడు మన రాముడు తెలుసు, సీత తెలుసు, జనక మహారాజు తెలుసు, ఇప్పుడు శివధనస్సు తెలుసు. ఈ శివధనస్సును తీసుకురమ్మని చెప్పగానే 5,000 మంది, అంటే ఇప్పుడు మన ఈ కథలో 5,000 మంది వెళ్ళి ఆ శివధనస్సును తీసుకొని వచ్చారు. తర్వాత ఈ శివధనస్సు గురించి కథ చెప్పేటప్పుడు ఏమైంది అంటే జనక మహారాజు చెప్పారు ఏమని? ఈ శివధనస్సును ఎత్తడానికి అని చెప్పేసి ఎంతో మంది వచ్చారు. వాళ్ళు ఎత్తలేకపోయారు. ఎత్తలేక నాతో యుద్ధం కూడా చేయడానికి ప్రయత్నం చేశారు. నలుగురు 100 మంది అట్లా అందరూ కలిసి ఎత్తడానికి ప్రయత్నం చేశారని కూడా చెప్పారు. చెప్పినాక ఇవన్నీ జరిగినాయన్నమాట. అప్పుడు శ్రీరామచంద్రుడు అక్కడ శ్రీరామచంద్రుడు ఇది ఎత్తేటప్పుడు అక్కడ వేరే రాజులు గాని అట్లా ఎవరు లేరు. ఓకే. ఇప్పుడు అది మీరన్నారు గదా! ఏది నేను సినిమాలో చూసాను అది. ఓకే. కొన్ని సినిమాల్లో అంటే ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా 'రామచరితమానసంలో' అట్లా సీతా స్వయంవరం ఉన్నట్టుగా వందలాది రాజులు అక్కడే ఒకటే చోటికొచ్చి కూర్చున్నట్టుగా అలా చూపించారు. రామానంద్ సాగర్ రామాయణంలో కూడా అలాగే చూపిస్తారు. కానీ నాకు గుర్తున్నంత వరకు వాల్మీకి రామాయణంలో కూడా అలా లేదు. అధ్యాత్మ రామాయణంలోనూ అలా లేదు. ఏమిటి? ఆయన వెళ్ళినప్పుడు అంటే అంతకు ముందు వచ్చిపోయారు. ఒక్కొక్కళ్ళు వచ్చి ప్రయత్నం చేసుకున్నారు. వెళ్ళిపోతా ఉన్నారు. ఈయన అవకాశం వచ్చింది. రామచంద్రుడి అవకాశం వచ్చింది. రామచంద్రుడు ఎత్తారు. ఆయన అది బిగించారు. బిగించగానే అది అట్లా లాగగానే అది ఆ శివధనుస్సు విరిగిపోయింది. ఇప్పుడు శివధనుస్సు విరిగిపోయింది అంటే మరి అది దానికైనా బోఫోర్స్‌లో అది బోఫోర్స్ అంటే మీకు ఎంతమందికి గుర్తుందో తెలియదు. బోఫోర్స్ తుపాకులుంటాయి. దాని మూలంగా అంటే మనకు రాజీవ్ గాంధీ ఆ టైంలో చాలా గొడవలు జరిగాయి. జరిగితే అప్పుడు ఎన్టీ రామారావు అన్నాడు, "ఏంటి మన
సైనికులకు తుప్పు పట్టిన తుపాకులు ఇచ్చారు. తుప్పు పట్టిన తుపాకులు కొన్నారు అని చెప్పేసి. అంటే ఒకడు ఒక రకంగా దాన్ని అర్థం చేసుకొని అలా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మరి అలాగే ఈ శివధనుస్సు కూడా తుప్పు పట్టిందా ఏంటి మరి ఇట్లా ఇట్లా రామచంద్రుడు ఎత్తగానే అలా ఇరిగిపోయింది ఏమిటి అని ఒక ప్రశ్న రావచ్చు. ఏంటంటే ధనస్సు యొక్క ఆ, ఉపయోగం ఏమిటి అంటే ధనస్సులో నుండి ఈ శరం అంటే ఆరోస్ ఆ ఆరోస్ని పెట్టుకొని ఆ శరాలను పట్టుకొని ఇలా లాగి వదిలి ఎదుటి వాళ్ళను అంటే శత్రువు సంహారం చేయాలి. ఈ శివధనస్సు అంటే ఏమిటని అనుకున్నాం మనం? ఓంకారం ప్రణవనాదం అనుకున్నాం. ఈ ఓంకారాన్ని ఎవరు జపించాలి? సాధన చేసేవాళ్ళు జపించాలి. సాధకులు అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చదువుకుంటున్నారు ఓం 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 అని చెప్పేసి. ఎవరైతే ఆ ఓంకారం అంటే ఇప్పుడు ఆ ఓంకారం అంటే ఈ శివధనస్సు యొక్క అంటే అందులో నుండి వచ్చే ఆ శరం ఆరో ఏదైతే ఉందో దాని ధ్యేయం ఏదైతే ఉందో ఆ ధ్యేయమే శ్రీరామచంద్రుడు. అలాంటప్పుడు అందులో నుండి బాణం వెళ్ళి ఎక్కడో కొట్టుకోవడానికి ఏముంది? ఆ అవకాశమే లేదు. అందువల్ల అది శివధనుసు విరిగిపోయినట్టుగా చూపిస్తాడనమాట. లేకపోతే శివుడు పట్టుకున్న ధనస్సు శివుడి చేతిలో ఉండి ఆ త్రిపురాసురులను సంహరించిన ధనస్సు అది అలా పట్టుకోగానే ఇరిగిపోవడం అని కాదు. అది అంటే రాముడి శక్తి అని ఆ రకంగా కాదు. అంటే రాముడికి ఎక్కువ పవర్ ఉందా లేకపోతే ఎందుకంటే ఇప్పుడు వీటిని చూసి ప్రశ్నలు వస్తాయి. అంటే రాముడు ఇలా ఎత్తగానే అది ఇరిగిపోయింది మరి శివుడు అంత కష్టపడి దాన్ని వాడారు. రాముడికి ఎక్కువ బలమా శివుడికి ఎక్కువ బలమా అలాంటి ప్రశ్నలు రాకూడదు ఇక్కడ. ఏంటి అంటే రామచంద్రుడు భగవత్ స్వరూపము. ఆ భగవత్ స్వరూపం మూలంగా ఏదైతే ఇప్పుడు మామూలుగా మనకేమిటి మన ఉద్దేశం ఏంటి? నేను మానవుణ్ణి, నాలో నేను ఎన్నో పాపాలు చేశాను, ఎన్నో తప్పులు చేశాను, నాకు పుణ్యాలు కూడా చేశాను లేదని కాదు. ఓకే, నాలో పాప పుణ్యాలు ఉన్నాయి, నాలో మంచి చెడులు ఉన్నాయి. వీటితోటి నేను భగవంతుడిని ఎక్కడ చేరుకుంటాను అని నాకు సాధన చేయాలి. నేను శ్రీరామ్ 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 అని చెప్పనో లేకపోతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనో నేను జపం చేస్తూ ఉండాలి, ఓంకారోచ్చరణ చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఉంటాయి. రామచంద్రుడికి ఏముంది? రామచంద్రుడు అంటేనే ఆనంద స్వరూపం. అక్కడ అది వర్తించదు అని ఇది అర్థం. ఓకే, సో ఈ భగవంతుడు అలా పట్టుకోగానే శివధనసి విరిగిపోయింది. విరిగిపోగానే అందరూ ఆనందం పొందారు. వెంటనే ఏం చేయాలి? అప్పటికప్పుడు సీతాదేవిని తీసుకొచ్చి ఆ సీతాదేవి మాల తీసుకొని పుష్పమాల భగవంతుడి శ్రీరామచంద్రుడి మెడలో వేశారు. వేసి అంటే అప్పటికప్పుడు ఏంటంటే ఇది దాదాపుగా మనం ఎంగేజ్మెంట్ అని అనుకోవాలి. ఓకే, అప్పటికప్పుడు చేసింది. ఎందుకంటే అక్కడ దశరథ మహారాజు కానీ ఇంకా ఎవరు లేరు అక్కడ. వెంటనే ఇక విశ్వామిత్రుడు సరే మరి రామచంద్రుడు శివధనుసు భంగం చేశారు. తద్వారా సీతను రామచంద్రుడు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే వెంటనే దశరథుడిని భార్య పిల్లలందరినీ పిలుచుకురామని సమాచారం పంపని అడిగారు. వెంటనే దాని ప్రకారంగా జనక మహారాజు తన దూతల్ని జనక మహారాజు తన దూతల్ని దశరథ మహారాజు దగ్గరికి పంపించారు. దూతలు వెళ్ళి దశరథుడిని కలుసుకొని రామచంద్రుడి గురించి గొప్పతనం చెప్పి, రామచంద్రుడి గొప్పతనం దశరథుడికి చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే ఎప్పుడైతే రామచంద్రుడు అయోధ్యను వదిలి వెళ్తున్నారో వెళ్ళిన తర్వాత ఏమేం చేశారు? ఆయన తాటకిని చంపారు,
సుబాహుని చంపారు, మారీచుడిని ఎగరగొట్టేశారు, అహల్యను శాప విముక్తి చేశారు, శివధనుసు విరగ్గొట్టారు, సీతాదేవిని పెళ్లి చేసుకున్నారు. అంటే సీతాదేవిని పెళ్లి చేసుకోవడానికి అర్హత సంపాదించారు. ఇవన్నీ చేసేసరికి ఇవన్నీ దశరథ మహారాజుకు తెలియకపోయి ఉండవచ్చు. ఓకే, అవన్నీ ఆ రాముడి గొప్పతనాన్ని దశరథ మహారాజుకి వినిపిస్తే ఆయన కూడా సంతోషపడి ఆయన మంత్రులు, భార్య, పిల్లలు అట్లా వాళ్ళందరినీ తీసుకొని నెమ్మదిగా బయలుదేరడానికి మొదలు పెడుతున్నారు. ఏం చేశారు ఆయన? నేను బయలుదేరుతాను ఇప్పుడు, మరి నేనంటే దశరథుడు బయలుదేరుతున్నారు. బయలుదేరేటప్పుడు మరి వీళ్ళ తరపున కూడా కులగురు వశిష్ఠుడు కాబట్టి కులగురు వశిష్ఠుడు వాళ్ళ ఇంట్లో ఇక్కడ అగ్నులతో అని ఉంది. ఇక్కడ అంటే ఇప్పుడు మీరు ఇందులో ఈ శ్లోకం ఏది 30 రామ మాతృ సమాదాయ మునిర్మే భగవాన్ గురు ఏవం ప్రస్థాప్య సకలం రాజర్షి విపులం వ్రతం మహాత్యా సేవయ పార్థ సార్ధమారుహ్య త్వరితో యయో అగతం రాఘవం శృత్వా రాజ హర్ష సమాకుల 38-39 శ్లోకాల్లో ప్రస్థాప్య సకలం అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కులము, అది తెలుగులో ఈ ట్రాన్స్లేషన్ ఏముంది, నా రథాన్ని శీఘ్రంగా తీసుకొని రండు, ఆలస్యం వలదు, నేను నేడే బయలుదేరుతును. మా కులము గురువగు వశిష్ఠుడు అగ్నులతో భార్య అరుంధతిని వెంట తీసుకొని రాముని తల్లులను తోడుకొని అందరికంటే ముందు సాగవలెను. ఈ అగ్నులు ఏమిటి ఇక్కడ? సరే, ఓకే. ఆ కాలంలో ఏమిటి అంటే గృహస్థులు ముఖ్యంగా బ్రాహ్మణులే కానివ్వండి, లేక క్షత్రియులు, వైశ్యులు, మూడు వర్ణాలు. ఈ 3 వర్ణాల్లో కూడా ఏముంటుంది? ఉపనయనం జరుగుతుంది. ఉపనయనం జరిగినప్పుడు వాళ్ళకి అగ్నిని ఇస్తారు. ఎవరికి? పిల్లలకి ఉపనయనం చేసినప్పుడు ఆ అగ్నిని వాళ్ళు కాపాడుతూ ఉండాలి. ఆ అగ్ని ఎక్కడ ఉంటుందంటే ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళు ఊరు వెళ్తుంటే కూడా, అంటే గృహస్థులు ఊరు వెళ్తుంటే ఆ అగ్నిని తీసుకొని వెళ్ళాలి. ఎందుకు? ఆ అగ్నికి రోజు పూజ చేయాలి. ఈ రోజు పూజ చేసి, అగ్నికి పూజ చేసి పెళ్ళైనప్పుడు కూడా ఆ అగ్ని అనే అది వీటిని గార్హవనీయ అగ్ని అని అంటారు. నాకు కరెక్ట్ పదం గుర్తురావట్లేదు. ఈ అగ్ని ఏమిటి అంటే ఈ అగ్నికి రోజు పూజ చేస్తూ ఉండాలి. ఇదే అగ్నితో పెళ్లికి కూడా ఇదే అగ్ని వాడతారు. మళ్ళీ పెళ్లి జరిగిన తర్వాత పెళ్లి నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఆ అగ్నిని తీసుకొని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ అగ్ని ఇంట్లోనే ఉంటుంది. ఆ అగ్ని ఎప్పుడు ఆరిపోతుంది అంటే ఎప్పుడైతే ఆ యజమాని, ఆ కుటుంబ యజమాని అయితే ఎప్పుడైతే పోతారో, అంటే మరణిస్తారో ఆ అగ్నితోటే ఇది ఆయనకు ఫ్యూనరల్ అంటే ఈ దహన సంస్కారం చేయాలి. ఆ దహన సంస్కారంతో పాటు ఆ అగ్ని ముగిసిపోతుంది అనమాట. అట్లా అంటే ఈ మొదటి నుండి, అంటే ఎప్పుడు ఉపనయనం జరిగినప్పటి నుండి, ఉపనయనం ఆ కాలంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులుగా చేసేవారు. అందుకని ఆ ఉపనయనం చేసినప్పటి నుండి వాళ్ళు ఆ అగ్నిని చివరి దశ వరకు, అంటే మరణ జరిగే వరకు కూడా వాళ్ళు దాన్ని అలాగే కాపాడుకుంటూ రావాలి. అందువల్ల ఏమైంది, ఆ వశిష్ఠుడు తన అగ్నిని వాటిని తీసుకొని నెమ్మదిగా ఇలా వస్తున్నారనమాట. ఇది సాధారణంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం ఎవరైనా చేయాలనుకోండి, కానీ అంటే మన పద్ధతి ఇలా ఉండేది. ఇది దీన్ని సరే, ఇలా చెప్పిన తర్వాత దశరథుడు మెల్లగా రథాన్ని తీసుకోగానే ఇటు సైడ్ జనక మహారాజు దశరథుడు వస్తున్నాడని విని వెంటనే వెళ్ళి శతానందుడితో వెళ్ళి స్వాగతం పలుకొని దశరథుడిని అతిథి సత్కారాలు చేసి తీసుకొని వచ్చారు. తర్వాత తీసుకొచ్చిన తర్వాత మరి పిల్లలు ఏరి అని ఉంటుంది కదా, అలాగానే సరే ఇప్పుడు
జనకుడిని కలిసాం కానీ మా పిల్లలేరి మా అబ్బాయిని కలవాలి అనగానే వెంటనే రాముడిని లక్ష్మణుడిని ఆ, తీసుకొస్తే రాముడిని సంతో చూడగానే దశరథుడు సంతోషపడి నాకెంతో ఆయన ఎంతో సంతోషపడి నేనెంతో భయపడ్డాను. విశ్వామిత్రుడు వస్తే ఏది యాగరక్షణకై నిన్ను పిలిపిస్తే నేను ఎలా పంపిస్తానని. కానీ మహానుభావుడి అనుగ్రహం మూలంగా అంత నాకు శ్రేయస్సు జరిగింది అని సంతోషపడి కొడుకుని కౌగిలించుకొని సంతోషపడిపోయారు. అలాగే ఇక ఈయన అతిథి కాబట్టి వాళ్ళకి విడిదిళ్ళు అవన్నీ సెటప్ చేసిన తర్వాత పెళ్లి మండపానికి శ్రీరామచంద్రుడిని తీసుకొస్తే అక్కడనే ఈ శతానందుడేమో జనక మహారాజు యొక్క పురోహితుడు, వశిష్ఠుడేమో వీళ్ళ పురోహితుడు, దశరథ మహారాజు పురోహితుడు. అక్కడే విశ్వామిత్రుడు కూడా వాళ్ళతోటి వాళ్ళందరూ ఉండగా అగ్ని పూజ చేసి సీతాదేవిని తీసుకొచ్చి అక్కడ వాళ్ళిద్దరు అక్కడే ఏమన్నారు, అక్కడ శివుడు, బ్రహ్మ మొదలగు వాళ్ళందరూ మునులు వాళ్ళందరూ మారువేషాల్లో కానీ తమ తమ సత్స్వరూపంలో కానీ వచ్చి ఆ పెళ్లిని చూశారనమాట. అక్కడ ఈ పాణిగ్రహణం సీతాదేవిది పాణిగ్రహణం చేయించారు. చేయించిన తర్వాత పాణిగ్రహణం చేసినప్పుడు పాణిగ్రహణం చేసిన తర్వాత కాళ్ళు కడిగి కన్యాదానం చేసి అప్పుడు ఏం చెప్తాము, ఇదిగో మా అమ్మాయి మీకు ఇస్తున్నాము అని చెప్పేసి మనకి శ్లోకాలు ఉంటాయి. ఓకే, సో అదే శ్లోకాలు అక్కడ చెప్పారు. ఇది నా కుమార్తె సీతాదేవిని కన్యాదానంగా నీకు అర్పిస్తున్నాను అని చెప్పేసి అప్పుడు అలా చేసి ఆ తర్వాత అక్కడే ఆయనకు ఊర్మిళ కూతురుంది, లక్ష్మణుడికి ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత జనక మహారాజుకు ఒక సోదరుడు ఉన్నారు, ఆయనకి 2 కూతుళ్ళు, మాండవి, శృతకీర్తి. వాళ్ళని భరత శత్రువులకు ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు ఊర్మిళ అంటే రాముడి భార్య మనందరికీ తెలుసు, సీతాదేవి. మీలో చాలా మందికి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు భార్య పేరు కూడా తెలుసు. ఓకే, లక్ష్మణుడి భార్య పేరు ఊర్మిళ, భరతుడి భార్య పేరు మాండవి, శత్రుఘ్నుడి భార్య పేరు శృతకీర్తి. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల పదాలకు అర్థం తెలుసుకున్నాం. రాముడు అంటే ఆనంద స్వరూపము. ఆ ఆనంద స్వరూపం యొక్క జీవము ఏదైతే ఉందో, అంటే జీవాత్మ ఏదైతే ఉందో అది లక్ష్మణుడు. ఓకే, లక్ష్మణం అంటే జీవాత్మ యొక్క సంకేతం అని. తర్వాత భరతుడు అంటే భారణ శక్తి ఏదైతే ఉందో, భరణ శక్తి అంటే ఈ అంటే ఇప్పుడు మనం ఒక జీవితాన్ని గడపాలి అంటే మనం నానా రకాల పనులు చేయాలి. ఎందుకు అంటే మన పనులు అంటే ఇప్పుడు తిండి తినడానికి అని చెప్పేసి మనం సంపాదించాలి. తిండి తినాలి అంటే వంట చేయాలి. అంటే వంట చేయడం ఎందుకు అంటే తిండి తినడానికి. తిండి తినడం ఎందుకు అంటే తినేసి ఆనందించడానికి అని కాదు. తినడం మూలంగా ఈ శరీరం నడుస్తుంది. ఈ శరీరం నడవడం వల్ల నేను నా గృహస్థ ధర్మమే కానివ్వండి, లేకపోతే బ్రహ్మచర్య ధర్మమే కానివ్వండి, లేకపోతే వానప్రస్థ ధర్మము, సన్యాసి ధర్మము, ఇవి చేసుకుంటూ నా కర్తవ్యాన్ని నేను కొనసాగించుకుంటూ పోయి నేను ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి. దానికోసం నేను మోక్షాన్ని పొందాలి అంటే నాకు శరీరం ఉండాలి. ఆ శరీరాన్ని పోషణ కూడా చూసుకోవాలి అనేది భరత అనే దానికి అర్థము. శత్రుఘ్న అంటే మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహం, మత్సర్య లాంటి శత్రువులను తీసేయడం, ఇది శత్రుఘ్న. ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈరోజు ఏంటిది,
లక్ష్మణుడి భార్య ఊర్మిళ. ఊర్మి అంటే మనకు 6 ఊర్మిలు ఉంటాయన్నమాట. అంటే షడూర్మి అంటాము. షడ్ ఊర్మి ఏమిటది? ఆకలి దప్పులు. అంటే అంటే జీవానికి అంటే మనకుండే ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే. ఓకే. ఆకలి దప్పులు. ఓకే. అది శారీరక దీంట్లో. తర్వాత జరా మరణం. ఓకే. తర్వాత అంటే జరా మరణం అంటే ముసలితనము లేక మరణము. ఓకే. ఇంకో రెండేంటి? నిమిషం ఉండండి. సడన్గా బ్లాంక్ అయిపోతుంది. సో నేను మళ్ళీ చూసి చెప్తాను. సో ఈ షడూర్ములు ఇవి ఊర్మిళ భరతుడు కి ఏదైతే భరతుడు అంటే ఏమనుకున్నామో భరణ శక్తి ఉన్నది భరతుడు. ఆ భరతుడికి ఈ మాండవి అంటే ఏమిటి అంటే సారీ మాండవి ఏమో అంటే ఒక ఆభరణం లాంటిది అనమాట. ఆభరణం ఎలాంటి ఆభరణం అంటే కిరీటం లాంటిది. ఎందుకంటే ఆ కీర్తి తీసుకొచ్చేది మాండవి. శృతకీర్తి. శృతకీర్తి అంటే కీర్తిని పాడడం. ఏంటి పాడడం? శత్రువులను సంహరించిన సంతోషంతో ఆ కీర్తి గానం చేయడాన్ని శృతకీర్తి. ఓకే. సో వీళ్ళు నలుగురు భార్యలు అనమాట. సో ఇది ఇలా పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు కథా ప్రకారం అంటే ఈ అధ్యాత్మ రామాయణ కథా ప్రకారం పెళ్లి చేసిన తర్వాత అప్పుడు ఈ వశిష్ఠ విశ్వామిత్రులకు సీత అంటే ఎక్కడ దొరికింది ఏంటి అని చెప్పడం మొదలుపెట్టారు. ఓకే. సో నేను ఒకసారి యజ్ఞాన్ని చేయడానికని నేను నాగలితో దున్నుతున్నాను. యజ్ఞ భూమిని శుద్ధి చేయడానికి నాగలితో దున్నుతున్నాను అంటే ఆ కాలంలో యజ్ఞం ఇళ్లలో చేసేవాళ్ళు కాదు. యజ్ఞం ఎప్పుడు కూడా ఈ పంట పొలాల్లో చేసేవారు. ఓకే. యజ్ఞం ఎప్పుడు కూడా పంట పొలాల్లో చేసేవారు. దానికోసం అని చెప్పి పంట పొలాలు యజ్ఞం చేయడానికి అని చెప్పేసి నాగలితో దున్నడం మొదలుపెట్టారు అనమాట. ఓకే. అందువల్ల ఈ కన్య బయటపడ్డారు. అందుకని చెప్పేసి ఆ నాగలి కి పర్యాయ పదమే సీత. అందుకని సీత అని పేరు పెట్టారు. ఇప్పుడు మీకు భార్యగా ఇచ్చి పెళ్లి చేశాను. తర్వాత ఈ నారద ముని ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏమిటి? మీకు ఒక రహస్యం చెప్తాను. ఏమిటి? భగవంతుడు ఎవరు? భగవంతుడు అంటే ఇక్కడ విష్ణుమూర్తి. రావణాసురుడిని చంపడానికి అని చెప్పేసి రాముడి పేరుతోటి మాయా మనిషిగా ఇక్కడ పుడతారు. ఆయనే ఒక రూపంలో కాదు 4 రూపాల్లో పుడతారు. 4 అంశాలుగా పుడతారు. అంటే ఏమిటి? రాముడు వేరు, లక్ష్మణుడు వేరు, భరతుడు వేరు, శత్రుఘ్నుడు వేరు కాదు. నలుగురు ఒకటే. వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఉన్నారు. ఇక్కడేమో ఆ యోగమాయ ఈ ప్రకృతి సీత రూపాన అవతరించింది. కాబట్టి నువ్వు కేవలం భగవంతుడు శ్రీరామచంద్రుడికి ఇచ్చి పెళ్లి చేయాలి సీతాదేవిని అని చెప్పారనమాట. అయితే అంటే ఏమిటి? మనం మొదటి నుండి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. సీతాదేవి అంటే రామచంద్రుడి
భగవంతుడు అన్న విషయం ఎవరెవరికి తెలుసు? మనం చూసుకుంటూ వస్తే కౌసల్యకు తెలుసు, దశరథ మహారాజుకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు, విశ్వామిత్రుడికి తెలుసు, అహల్యకు తెలుసు. ఉం? ఇప్పుడు ఆ జనక మహారాజు కూడా తెలుసు. అంటే అంటే ఏమిటి అంటే ఇప్పుడు ఈ అధ్యాత్మ రామాయణానికి వాల్మీకి రామాయణం ఉన్న తేడా ఏమిటి అనుకున్నాము? అధ్యాత్మ రామాయణమేమో ఇన్సైడ్ స్టోరీ అనమాట. అంటే అందరికీ అందరికీ తెలుసు, ఎవరెవరి పాత్రలు వాళ్ళు వాళ్ళు అభినయం చేస్తున్నారు. అది వాల్మీకి రామాయణం ప్రకారం వాళ్ళు బయట చేసే విషయాలు మనకు తెలుస్తున్నాయి, కానీ వాళ్ళ మనసులో ఏమున్నది అనేది మనకు తెలియలేదు. ఓకే, అది వాల్మీకి రామాయణానికి ఇక్కడ అధ్యాత్మ రామాయణానికి ఉన్న తేడా అనమాట. ఎప్పుడైతే ఇది అంటే అదే జనక మహారాజు తన కథ చెప్పడం పూర్తి చేయలేదు. ఇంకా ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే నారదుడు చెప్పారో ఏది ఈవిడ ఈ సీతాదేవి యోగమాయ అని చెప్పారో, అప్పటి నుండి నేను సీతాదేవిని అంటే నా కూతురికి లాగా చూడలేదు, నేను లక్ష్మీదేవిని చూసినట్టుగా చూసుకున్నాను. మరి ఇలాంటి సీతాదేవిని ఇప్పుడు పెళ్లి చేయాలి అని అంటే ఎంతో మంది చదువుతుంటారు, ఏది ఇంకా ఏంటయ్యా పెళ్లి చేయలేదు, పిల్లకి ఇంత వయసు వచ్చింది అని అంటే ఏం చేయాలి? కేవలం రామచంద్రుడి చేతిలోనే జరిగే విషయాన్ని అంటే రామచంద్రుడితో జరిగేతుంది, ఇంకెవరి వల్ల కానీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ఆ కండిషన్ ద్వారా ఎవరైతే సాటిస్ఫై చేస్తారో, ఆ కండిషన్ ఎవరైతే సాటిస్ఫై చేస్తారో దాని ప్రకారం నేను సీతాదేవి పెళ్లి చేస్తానని. ఏమిటి? ఓహో, మా పూర్వకాలం మహాదేవుడు ఈ ఏది మహాదేవుడు అంటే శివుడు తన ధనుస్ను ఇక్కడ పెట్టి మా పూర్వీకుల ఇంట్లో వదిలిపెట్టారు. అది ఎవరు ఎత్తలేరు. అందుకని చెప్పేసి ఇది ఎవరైతే ఎత్తుతారో వాళ్ళకి సీతాదేవి నుంచి పెళ్లి చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఇది శ్రీరామచంద్రుడు అంటే విష్ణుమూర్తికి తప్ప ఎవరి వల్ల కాదు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడైతే విశ్వామిత్రుడి దయ వల్ల భగవంతుడు శ్రీరామచంద్రుడు ధనస్సును చూడడానికి వచ్చారంటే ఓహో, నా కోరిక తీరిపోయింది అని తెలుసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీని ప్రకారం అంటే ఈ కోరిక నా కోరిక తీరిపోయింది కాబట్టి ఇక నా జన్మ ధన్యం అయిపోయింది. నేను మిమ్మల్ని ఇది ఆయన శ్రీరామచంద్రుడిని అల్లుడిగా చూడలేదు. ఓకే, సీతాదేవిని కూతురుగా చూడలేదు, శ్రీరామచంద్రుడిని అల్లుడిగా చూడలేదు. సీతాదేవిని లక్ష్మీదేవి లాగాను, శ్రీరామచంద్రుని విష్ణుమూర్తి గానే చూశారు. చూసి అంతే ఆయన రామచంద్ర, మిమ్మల్ని చూడగానే నాకు ఈరోజు నా జన్మ ధన్యమైపోయింది. ఓకే సార్, మీరు సీతాదేవి ఒకటే చోట కూర్చున్నప్పుడు ఇంకా అది చూసిన తర్వాత ఇంకా ఇంకా మాకు చేయాల్సిందేముంది? బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అంటే ఇక్కడ పరబ్రహ్మ స్వరూపం కాదు, పరబ్రహ్మదేవుడు నా చతుర్ముఖ బ్రహ్మ, 4 తలలు ఉన్న బ్రహ్మ. ఆయన ఈ సృష్టిని నడిపించాలంటే మీ కాళ్ళు కడిగి ఆ కాళ్ళు నీళ్లను తలపైన పోసుకొని ఈ సృష్టిని నడిపిస్తున్నారు. అంటే ఏంటి? కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగిన నీళ్లు సృష్టికి నడిపిస్తున్నారు అంటే ఈ రెఫరెన్స్ ఎక్కడంటే మనకు ఆకాశ గంగ. ఓకే, బ్రహ్మదేవుడు భగవంతుడు కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తన మీద పోసుకున్నది. ఆ నీళ్ళు ఏంటంటే ఆకాశగంగ నీళ్ళు అన్నమాట. ఆకాశగంగ నీళ్ళు ఏంటి అంటే దానికి మళ్ళీ ఒక కథ ఉంటుంది. ఏంటి? హిమవంతుడు అంటే ఎవరు? పార్వతీదేవి వాళ్ళ నాన్నగారు. అంటే హిమాలయాలు. అక్కడ నుండి అన్ని నదులన్నీ హిమాలయాల నుండి వస్తాయి, గంగా, యమున, సరస్వతి ఇవన్నీ. అయితే ఒకసారి బ్రహ్మదేవుడు
హిమవంతుడి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు గంగ చాలా చిలిపి పిల్ల అన్నమాట. ఆమె అల్లరి పిల్లగా అటు ఇటు ఆడుకుంటూ వెళ్ళి ఆ బ్రహ్మదేవుడి కమండలంలో కూర్చుంది. కూర్చుంటే ఆయన బ్రహ్మదేవుడు ఆ కమండలం తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్లు పెట్టి విష్ణుమూర్తి కాళ్ళు కడిగారు. విష్ణుమూర్తి కాళ్ళు కడిగితే ఏమైంది? ఆ గంగ విష్ణుమూర్తి కాళ్ళు స్పర్శతోటి జ్ఞాన గంగ అయింది, ఆకాశ గంగ అయింది. ఆ నీళ్లు ఆకాశంలోనే ఉండిపోయాయి, భూమి మీదకి రాలేదు. ఆ నీళ్లు భూమి మీదకి తీసుకొచ్చింది ఎవరు అంటే భగీరథ ఋషి. భగీరథుడు. ఓకే, అందుకని భగీరథ ప్రయత్నం అని చెప్తాం కదా. ఆ భగీరథుడు ఏం చేశాడు? ఆ నీళ్లు తీసుకురావాలి అంటే ముందు గంగాదేవికి పూజ చేశారు. అంటే గంగాదేవి తపస్సు చేశారు. తపస్సు చేసి అమ్మ నువ్వు భూమి మీదకి రా అన్నారు. ఎందుకు అంటే ఆయన సగరుడి కుటుంబంలో పుట్టినవాడు. సగరుడి కొడుకులందరూ 1000 మంది భస్మమైపోయి సముద్రంలో అడుగున ఉన్నారు. వాళ్ళకి ఉన్నత లోకాలేవి దొరకలేదు. కాబట్టి నువ్వు రామ్మ, నువ్వు వచ్చి వాళ్ళ భస్మం పైన కనుక పోతే వాళ్ళకి ఉన్నత గతులు వస్తాయి, కాబట్టి రావాలి అని కోరుకున్నారు. కోరుకుంటే ఆమె ఏం చెప్పారు? నేను వస్తానయ్యా, కానీ నా ధాటికి భూమి మీద ఎవరు తట్టుకోలేరు అని చెప్పారు. అంటే ఓహో మరి నన్ను ఏం చేయమంటావు అంటే, నన్ను తట్టుకొని అంటే నా శక్తిని తట్టుకునేది కేవలం శివుడికి మాత్రమే, కాబట్టి శివుని ప్రార్థించు అన్నారు. అంటే మళ్ళీ ఆయన ఏం చేశారు? భగీరథుడు శివుడికి ప్రార్థన చేశారు. శివుడికి ప్రార్థన చేస్తే శివుడు సరే మంచిదని ఆయన మాయమైపోయారు. మరి ఇప్పుడు మళ్ళీ గంగాదేవికి ప్రార్థన చేసిన గంగాదేవిని రమ్మంటే ఆవిడ ఆకాశంలో నుండి వచ్చే ఆ వేగానికి అది శివుడు తలలో పడ్డం మొదలుపెట్టారు. శివుడు ఏం చేశారు? ఆ వచ్చిన గంగని మొత్తం టక్కన మూడేసుకున్నారు జటాల మధ్య. మూడేసుకుంటే ఏమైంది? గంగాకి ఉండిపోయింది. గంగాదేవి ఉండిపోతే నీళ్ళు రావట్లేదు. పంపు తిప్పితే ఏమి సౌండే తప్ప, గాలే తప్ప నీళ్ళు రావట్లేదు ఈయనకు. మళ్ళీ శివుడికి ప్రార్థన చేస్తే శివుడు ఏం చేశారు? కొంచెం వదిలారు. వదిలితే అది సన్నగా ధార వస్తూ ఉంది. ఆ ధార కూడా, ఆ సన్నధార కూడా చాలా అత్యంత ప్రవాహం ఉన్న ధార అనమాట. ఆ ప్రవాహం వస్తూ ఉంటే గంగాదేవి అల్లరి పిల్ల అని చెప్పేసి అన్నాం కదా, అక్కడ ఒక జహ్ను అనే ఒక ఋషి తపస్సు చేసుకుంటుంటే అక్కడ డిస్టర్బ్ చేస్తూ ఉండే ఆమె. చేస్తా ఉంటే ఆయన ఏం చేశారు? ఆయన తాగేశారు ఆ నీళ్లను. తాగేస్తే ఏమైంది? మళ్ళీ నీళ్ళు రావట్లేదు. ఏమైందని మళ్ళీ ఈయన తపస్సు చేసి తెలుసుకొని మళ్ళీ ఆ జహ్ను మన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తే ఆయన నోటి నుండి వదిలారు. ఓకే, చెవు నుండి వదిలారు ఆ నీళ్లను. నోట్లో తాగేసి చెవు నుండి నీళ్లు వదిలారు. వస్తే ఆ నీళ్లు అలా వచ్చినాయి. జహ్ను చెవులో నుండి వచ్చింది కాబట్టి జహ్ను కుమార్తె అయింది కాబట్టి జాహ్నవి అని పేరు వచ్చింది గంగకు. అంటే ఇదంతా ఏంటి? ఆకాశంలో జ్ఞానగంగ ఏదైతే ఉందో ఆ జ్ఞానగంగ నీళ్లు తల మీద వేసుకుంటే బ్రహ్మదేవుడికి జ్ఞానం లభించింది. ఆ జ్ఞానంతో ఆయన సృష్టిని నడిపించారు. ఆ గంగాదేవి ధాటి ఆ జ్ఞానం అంటే జ్ఞాన ధాటి ఎవరు తట్టుకోలేరు, అంటే పూర్తి జ్ఞానాన్ని. అది కొంత అంటే మనకు తగ్గట్టుగా మనకు తగినంత జ్ఞానం మాత్రమే మనం తీసుకోగలుగుతాం. అది ఏమిటి? అది భగవంతుడు శివుడి తల్లో నుండి సన్నటి ధార లాగా రావడం. ఆ సన్నటి ధార వచ్చింది. మనం అది ఎలా నేర్చుకుంటాము? ఆ జ్ఞానాన్ని మనం ఎలా నేర్చుకుంటాము అంటే గురువు నోటితోటి చెప్తూ ఉంటుంటే మనం చెవులతోటి విని నేర్చుకుంటాం. ఆ నోరు చెవుల రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది జహ్ను ముని ద్వారా తెలిసిందనమాట. జహ్ను ద్వారా. అలా ఆ గంగ చివరికి వెళ్ళి సముద్రంలో కలిసి వెళ్ళి ఆ సగర కుమారులను మొత్తం అంటే ఉన్నత గదులను ప్రాప్తింపజేసింది. అంటే ఏమిటి? జ్ఞానం తోటే ఉన్నత గది లభిస్తుంది.
పర అదే బ్రహ్మదేవుడైనా కానీ ఎవరైనా కానీ జ్ఞానంతో జరుగుతుంది. ఆ జ్ఞానం ఎలా వచ్చింది అంటే మీ పాదాలను కడిగితే వచ్చింది. అంటే ఏమిటి ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందంటే భగవంతుడి పాదాల నుండి వచ్చింది. అంటే ఏంటి భగవంతుడి పాదాల నుండి ఎందుకు వచ్చింది అంటే భగవంతుడి జ్ఞాన స్వరూపము. జ్ఞాన స్వరూపం అంటే మనం అనుకుంటాం కదా సత్ చిత్ ఆనందాన్ని రామ 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 అంటే ఆనందం చూస్తా ఉన్నాం. ఇప్పుడు అది ఇదంతా జ్ఞాన స్వరూపాన్ని చూపిస్తుంది అనమాట. ఏది మీ పాదకం ద్వారా బ్రహ్మదేవుడు సృష్టి చక్రాన్ని నడిపిస్తున్నారు అంటే ఇది ఆ జ్ఞాన స్వరూపాన్ని చూపిస్తుంది. మీ పాదోదకం ప్రభావం వల్లే ఓకే మీ పాదోదకం ప్రభావం వల్లే ఇంద్రుడికి బలి చక్రవర్తికి ఇంద్ర పదవి లభించింది. ఎందుకు బలి చక్రవర్తి ఆయన కాళ్ళు కడిగి రా- ఆ, ఆయన కోరిక తీర్చారు. వామనుడు కాళ్ళు కడిగి ఆ కాళ్ళు తగలడం మూలంగానే అహల్యకు శాప విముక్తి జరిగింది. సో అది ఆ భగవంతుడి గొప్పతనం. ఇలా ఆయన ఆ, ఇలా ఉన్నారు కాబట్టి ఏం చేస్తున్నా నేను అని ఆయన ఆ, ఏం చెప్పారు యత్పాద పంకజ పరాగ సురాగ యోగి వృందైర్జితం భవ భయం జితకాల చక్రై యన్నామ కీర్తన పరా జిత దుఃఖ శోక దేవాస్తమేవ శరణం సత్తం ప్రపద్యే. యత్ పాద అంటే ఏ పాదాల ఓకే పాదం ఎలా ఉన్నాయి పాదాలు పంకజం పంకజం అంటే కమలాల లాంటి పాలు కమలం అంటే కమల పుష్పం ఫ్రూట్ కాదు. ఓకే పాదాలు పరాగ అంటే మట్టి. ఓకే పరాగ సురాగ యోగి వృందైర్జితం. ఓకే అందులో వచ్చేది యోగులకు అందరికీ ఏంటంటే భవ భయం జిత కాలచక్రై వృందైర్జితం అంటే సంతోషపడ్డారు. ఈ భవం గురించి అంటే ఇక ఈ సంసార భయం అనేది లేదు. దాని జిత కాలచక్రై కాలచక్రం ఏం చేస్తుంది అందరినీ మనకి పుట్టుక మరణం ఇలా చేస్తా పోతుంటుంది. జితం జితం అంటే దాన్ని ఓడిచ్చేశారు. అంటే ఏంటి దాన్ని దాటుకొని పోయారు. ఏది అంటే కాలచక్రాన్ని దాటుకొని పోయారు అంటే ఇక మరణం లేదు పుట్టుక లేదు అలాంటి స్థితికి వచ్చారు. ఎలా అంటే ఏమిటి వాళ్ళకి మోక్షం లభించింది. ఎందువల్ల ఆయన పాద ధూళి వల్ల. ఎన్నామ కీర్తన పర మీ నామ కీర్తన చేయడం వల్ల అయితే ఎవరి నామ కీర్తన చేయడంతో అయితే జిత దుఃఖ శోక దుఃఖం శోకము పోతాయి. ఎవరికి పోతాయి దేవాస్తమేవ. ఓకే శరణం అది ఎవరికైనా పోతాయి. అది దేవతలకు కూడా. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ కథాపరంగా ఏమిటి రామచంద్రుడు ఎందుకు వచ్చాడు దేవతలు దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి వచ్చాడు. అయితే రామచంద్రుడికి పుట్టాడు. దేవతలకి దుఃఖం పోతుంది మన దుఃఖం పోతుంది. సరే దేవతల దుఃఖం పోతే నాకేమొచ్చింది అంటే ఇక్కడ దేవతలు అంటే మనలోని మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో ఒక్కోసారి ఏమైతే మనలోని మంచి మనకు ప్రతి మనిషిలోనూ మంచి గుణం ఉంటుంది చెడు గుణం ఉంటుంది. ఉన్నప్పుడు ఒక్కోసారి చెడు గుణాన్ని పైకి వచ్చినప్పుడు ఏమవుతుంది మంచి గుణం పోదు అది బాధపడుతూ ఉంటుంది. అలాంటి మంచి గుణాలను పైకి తీసుకొచ్చి వాటికి ఆనందపరిచి ఈ చెడు గుణాలను తీసేది ఏదైతే ఉందో అది రామచంద్రుడు. ఆ రామచంద్రుడు ఎక్కడ పుడతాడు బయట ఎక్కడో కాదు మనలోనే ఉద్భవిస్తాడు. ఎలా రామనామ స్మరణ చేస్తే ఉద్భవిస్తాడు. ఇది మీ నామ కీర్తన చేస్తే భగవంతుడు శ్రీరామచంద్రుడి కీర్తన చేస్తే భగవంతుడు మనలోనే ఉద్భవిస్తాడు. ఉద్భవించి మనలోని చెడు తొలగించి మనలో మంచి లక్షణాలని ఉన్నతంగా చేసి ఏం చేస్తారు మనకి మోక్షాన్ని కలిగిస్తారు. అందువల్ల భగవాన్ నేను మీకు ప్రపద్యే మీకు నమస్కారం చేస్తున్నాను. మీకు నేను నన్ను నేను అర్పించుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ప్రార్థన చేశారు. ఇప్పుడు మనం ఇక్కడ ఆపేద్దాము. ఓకే అపర్ణ గారు మీద ఏదైనా క్వశ్చన్ చేయొద్దు ఉంది మీది. అడిగామండి చాలా బాగుంది.
మీరు అదే ఓడిపోయినప్పుడు ఆ అగ్నిహోత్రం అన్నారు కదా! మరి ఇప్పుడు ఎవరు చేయట్లేదని కూడా అన్నారు కదా! మరి దానికి ఏంటి అన్న బ్యాక్ వర్క్ అరౌండ్ ఉంటుందా? వర్క్ అరౌండ్ అంటే ఏమీ లేదండి. అంటే ఇప్పుడు అంటే మనం ఏదైనా గానీ దేశకాల పరిస్థితుల ప్రకారం మనం ఆహ్, అంటే ఏదైతే ఇప్పుడు ధర్మం ఏదైతే ఉందో ఇప్పుడు మనకు ధర్మం అనేది ఒకటీను ఆహ్, జ్ఞానము. ఓకే. 2 సెపరేట్ అన్నమాట. ధర్మం ఏదైతే ఉంది ఆశ్రమం ధర్మము లేక హ్మ్. ఆహ్, వర్ణ ధర్మాలు ఇవన్నీ దేశకాల పరిస్థితులను బట్టి ఉంటాయి. దేశకాల పరిస్థితులను బట్టి ఉంటే మనం ఇండియాలో చేసేది ఇక్కడ అమెరికాలో వచ్చి చేయలేము. అమెరికాలో చేసేది ఇండియాలో ఎళ్లి చేయలేము. అలాంటప్పుడు ఏది రైట్, ఎక్కడ ఎలాంటివి చేయాలన్నది అక్కడ తైత్తరీయ ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే, ఎప్పుడైతే మనం మన ఊర్లో లేమో ఓకే. ఏ ఊరికైతే మనం వెళ్తామో ఆ ఊరి పద్ధతి రైట్ పద్ధతి. అంటే ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు మన తెలుగు వాళ్ళం. ఓకే. మన తెలుగు వాళ్ళం సపోజ్ ఇప్పుడు ఆహ్, బెంగాల్ ఎళ్ళామనుకోండి. బెంగాల్లో గుజరాత్‌కో ఎళ్ళామనుకోండి. నేను తెలుగు పద్ధతిలో జేస్తానని చేయడానికి లేదు. బెంగాల్‌లోనో, గుజరాత్‌లోనో. గుజరాత్‌కెళ్తే గుజరాత్ పద్ధతుల్లోనే మనం చేసుకోవాలి. ఏ ఏ ప ఏ ఏం పనులు జేసినా గాని. మనకు ఆ గుజరాత్ పద్ధతులు తెలియవు కాబట్టి ఏంటంటే అక్కడ ఎవరైతే నిష్టగా ఉంటారో అంటే మంచి పేరుందో ఎవరైతే సత్వ గుణం సంపన్నులై ఉంటారో వారిని కలిసి వారి అభిప్రాయం తెలుసుకొని వారెలా చెప్తే అది చేస్తే అది అప్పటి నుండి ఆ పద్ధతి మన పద్ధతి అవుతుందనమాట. అది ఇప్పుడు అమెరికా వచ్చాం కాబట్టి ఇప్పుడు అమెరికాలో కూడా ఇప్పుడు మనకు ఎంతోమంది సత్వగుణం ఉన్న అంటే పూజారులే కానియండి, లేకపోతే మహాత్ములు అంటే కానియండి వారెంతోమంది ఉన్నారు. వారిని కలుసుకొని వాళ్ళెలా చెప్తే అలా చేయడం. అంటే ఈ కాలానికి ఈ ధర్మం అది. ఓకే. అది ధర్మం అది ఏమైతుందంటే దేశకాల ఇప్పుడు పరిస్థితులను బట్టి మారుతూ వస్తుంది. ఇప్పుడు వేదం శృతి ఏదైతే ఉందో దాని యొక్క అదే అది చెప్పేది ఏదైతే ఉందో అంటే ఇప్పుడు వేదాంతం చెప్పేది ఏదైతే ఉందో అవి కాలానికి అంటే కాలధర్మానికిను, దేశ ధర్మానికి దాటుకొని ఉంటుంది. అంటే వాటికి అతీతం. అతీతం అంటే ఏంటంటే దానికి కాలధర్మానికి, దేశ ధర్మానికి దానికి సంబంధం లేదు. అంటే ఎలా? ఇప్పుడు ఇప్పుడు భగవద్గీతలో మనకో శ్లోకం ఉంది. ఏది? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోऽస్త్వ కర్మణి. అందులో ఏంటి? కర్మయోగం ఎలా చేయాలని చెప్పారు. కర్మయోగం ఎలా చేయాలి అంటే ఏంటి? ఇప్పుడు మనకు కేవలం నిష్కామ కర్మ చేయాలి. నిష్కామ కర్మ అంటే ఎలాంటి కామం లేకుండా కర్తవ్యం మాత్రమే చేయాలి. ఆ కర్తవ్యం కూడా ఎలా చేయాలి? ఫలాసక్తి ఉండకూడదు. చేసేటప్పుడు మనసు ఎలా ఉండాలి? ఓహ్! నేను భగవంతుడి కోసం చేస్తున్నానంటే ఈశ్వరార్పణ బుద్ధి ఉండాలి. జ జ ఏదొచ్చినా గాని దాని రిజల్ట్ ఏదొచ్చినా గాని అది భగవంతుడి ప్రసాదం. అంటే ప్రసాద బుద్ధి ఉండాలి. ఇలా ప్రసాద బుద్ధి, ఇలా ఈశ్వరార్పణ బుద్ధి హ్మ్. వీటితోటి కేవలం కర్తవ్య కర్మ, ఫలాసక్తి లేకుండా చేయడాన్ని కర్మయోగం అన్నాడు. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో, ఇది దేశానికి, కాలానికి సంబంధం లేదు. ఎందుకు ఇది మానసికం. ఇది ఏంటి ఈ పని నేను ఎలా చేస్తున్నాననేది నా మానసిక ధర్మం అది. ఆ మానసికంగా నేను అలా చేస్తున్నాను గాబట్టి అది ఆహ్, 21st సెంచరీ కానియండి, 30th సెంచరీ కానియండి, ఆహ్, 10th సెంచరీ బీసీఏ కానియండి. టైమ్ తోటి సంబంధం లేదు. అది అమెరికా కానియండి, ఇండియా కానియండి దానితోటి సంబంధం లేదు. అలా ఉపనిషత్తుల్లో, వేదాల్లో అంటే వేదాంతంలోను, ఉపనిషత్తులోను, భగవద్గీతలోను ఉన్నయి అవి కాలానికి అతీతము. అవి స్థలానికి అతీతము. ఓకే. సో, అవి మనం ఆహ్, ఆ పుస్తకం చెప్పినట్టు చేయాలి. ఆ పుస్తకం అంటే ఆ శాస్త్రం ఎలా చెప్తుంది? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది మనకు అంటే ఇప్పుడు మనకు మన గురు పరంపరలో ఎంతోమంది గురువులున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం జేసుకోవాలి. ఈ ఈ అగ్ని ఇవన్నీ నేను ఊరికే అంటే ఇప్పుడు ఎందుకు అక్కడ పదం వచ్చింది కాబట్టి చెప్పా నేను. అది అయ్యో! ఇప్పుడు మనం అగ్నులు జేయలేదు కాబట్టి అని చెప్పేసి మనం ఇప్పుడు ఇంట్లో అగ్ని పెట్టాలి, అవన్నీ పెట్టాలి అంటే మనకు కుదరని కుదరదది. నాటండి హరియం. ఇంకేమైనా సందేహాలున్నాయండి? ఓకే. సరే ముగించేద్దామా?
ఈరోజుకి. ఓ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ షడ్రుముల సంగతిను ఇవి మళ్ళీ ఒకసారి వచ్చే వారం మళ్ళీ క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, సారీ అండి. హరి ఓం. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.